మార్కెట్ వచ్చేసి ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేస్తుంది. సింపుల్ గా ఎక్కువ ఏం అవసరం లేదు మనకి. కంప్లీట్లీ ఒక డౌన్ ట్రెండ్ గ్రాడ్యువల్ ఫాల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ లెవెల్ నుంచి చూసుకుంటూ పోతే ఒక్క పాయింట్ దగ్గర మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది లేదు. సమ్వేర్ లైక్ ఎవ్రీ టైమ్ ఇట్ రెస్పెక్ట్ ఇన్ దిస్ లెవెల్ అండ్ ఫాల్ తీసుకుంటుంది. ఇలా ట్రెండ్ లైన్ పెట్టుకున్నాం అనుకోండి, అది బ్రేక్అవుట్ ఇస్తేనే తీసుకుందాం. అది ఎంతవరకు పడుతుందో క్లారిటీ లేదు. సో ఆ విధంగా ఏంటంటే మనకు ఒక బ్రేక్అవుట్ దొరికితే మాత్రం ఈ ట్రేడ్ మాత్రం మీరు ఈజీగా హోల్డ్ చేయొచ్చు. మీకు ఇది కాన్ఫిడెంట్ ఇస్తుంది. మార్కెట్ లో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ తోటి బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మనకి ఏంటంటే స్టాప్ లాస్ దీని కింద పెట్టేసి టార్గెట్ మనం ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు అన్న ఒక వ్యూ మీకు క్లియర్ గా కనిపించేస్తుంది. ఇక్కడ ఒకసారి నేను మాట్లాడాల్సిన విషయం ఏంటంటే అసలు నాకు స్టాప్ లాస్ ఇంత పెద్ద అవసరమా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఇది బ్రేక్అవుట్ ఇవ్వాలి. నా ట్రేడ్ అసలు ఇది నేను ఇంకా తీసుకుంటలేను. ఇది బ్రేక్అవుట్ ఇవ్వాలి. నా ప్రకారం ఏంటంటే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ దొరకాలి. దొరికిన తర్వాత ఏమైపోతుంది అంటే ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ లెవెల్ కింద మనకి ఏంటంటే ఒక ట్రాప్ అని చెప్పొచ్చు. అంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళకి కావాల్సినంత స్ట్రెంత్ దొరకడం కోసం కొంచెం ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేశారు అనుకోని ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ వస్తుంది చూడండి. అండ్ ఈ పుల్ బ్యాక్ వచ్చేసి బియాండ్ దిస్ లెవెల్ స్టాప్ లాస్ ఇస్ ఎనఫ్. ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని ఈ లెవెల్స్ వరకు స్టాప్ లాస్ సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు బ్రదర్.